నెల్లూరు జిల్లా కావలిలో దివంగత నేత వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్థలాన్ని కేటాయించడంతో కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రైతు బజార్ సమీపంలో వంగవీటిరంగ విగ్రహాన్ని నిర్మించుకునేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి కాపు నేతలు పరిశీలించారు. ప్రజానాయకుడు వంగవీటి రంగ విగ్రహం మా చిరకాల కోరిక నెరవేర్చినందుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు ఆఖరి శ్వాస వరకు కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం జీవించినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ గారి విగ్రహ పరిశీలన ఈ ప్రాంతంలో జరగడం, దాదాపు వారు చనిపోయి 4 దశాబ్దాలైనప్పటికీ కూడా వారి విగ్రహం కావల్లో కలగా మిగిలిన వేళ మేమందరం కూడా కావల్లో ఉన్న కాపు పెద్దలు, కాపు నాయకులు, కాపు యువకులు, దానికి తోడు అన్ని కులాల్లో ఉన్నటువంటి రంగా గారి అభిమానులు. రంగా గారు ఏ కులానికో ఆస్వాదించకూడదు, ఎందుకంటే అతను కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్యాయం ఎవరికి జరిగినా వారి వైపు నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహ ప్రతిష్టన చేయాలి అని అందరం కలిసి కూడా గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నా వంతుగా సహకరిస్తాను, అధికారులతో కూడా చర్చించి మీకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని గత 3 రోజుల కింద చెప్పడం జరిగింది. తదుపరి ఈరోజు వచ్చి స్థల పరిశీలన చేయడం, స్థల పరిశీలన అనంతరం మిగతా అధికారులతో కూడా మాట్లాడి వారితోటి ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రంగా గారు 44 ఏళ్ళు జీవించినా కూడా ఎక్కడా కూడా ఆస్తులు లేవు ఆయనకి, అభిమానులు తప్ప. 40 ఏళ్ల తర్వాత కూడా అట్లాంటి వ్యక్తి జనాల మధ్య ఉంటే భావి భారత పౌరులు, కొత్తగా వచ్చేవాళ్ళు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం ముందుకెళ్తారనే ఒక దృఢ సంకల్పంతో మేము ఎమ్మెల్యే గారిని కలవడం, వారిని కోరడం, వారు పెద్ద మనసుతోటి ఈ 4 దశాబ్దాల్లో కుడియడంగా కావలికి 8 మంది శాసనసభ్యులు మారి ఉంటారు. ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. వారు చూపించని సాహసం, వారు చూపించని రంగా గారి మీద ప్రేమ ఈరోజు గౌరవ్ ప్రతాప్ రెడ్డి గారు రంగా గారి మీద ప్రేమ చూపించి అడిగిన వెంటనే నేనుంటా, మీకు సహకరిస్తా అని చెప్పడం చాలా ఆనందదాయకంగా, రంగా గారి అన్ని కులాల్లో ఉన్న అభిమానుల తరపున ధన్యవాదాలు చెప్తున్నాం ప్రతాప్ రెడ్డి గారికి. నేత వంగవీటి మోహనరంగ గారి విగ్రహం కావలి నియోజకవర్గంలో కూడా ప్రతిష్ఠించాలని కాపు సోదరులు అందరూ కూడా ఈరోజు శ్రీనివాసు గారు, అదేవిధంగా వాళ్ళ అనుచరులు, ఆ కాపు కులస్తులంతా కూడా మా ఇంటికి రావడం, అడగడం, దానికి సంబంధించి వారు డిఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయ బొమ్మ విగ్రహం ఎదురుగా మాకు రంగా గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే బాగుంటుందని అడగడం, దాన్ని అధికారులతో కూడా మాట్లాడి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకొని ఇచ్చి మీకు ఇప్పిస్తానని చెప్పడం. ఈరోజు దానికి సంబంధించి ఆ స్థల పరిశీలన కూడా ఈరోజు చేసేదానికి ఇక్కడికి వచ్చాము, అందరి దగ్గర చర్చించాము. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఇది రద్దీ ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా హెవీ వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి అక్కడ ఎంత గ్యాప్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి, అదేవిధంగా గంగా గారి విగ్రహానికి ఉండగా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా తీసుకునే
చేసుకునే విధంగా దాన్ని ప్లాన్ చేయండి కూడా చెప్పి ఈరోజు ఆ స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి విచ్చేసిన పెద్దలు, కాపు సోదరులు మరియు ఇతర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక గొప్ప వ్యక్తి, పేద ప్రజల కోసం ఓటపడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా కట్టాలనుకోవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా దానికి ఎప్పుడు కూడా మా మద్దతు అనేది ఉంటుంది. తప్పకుండా అటువంటి విగ్రహాలు ప్రతిష్ఠించాగా. ప్రజల కోసం పోటపడిన వ్యక్తి కాబట్టి భావితగా తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి మనందరికీ సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈరోజు చెప్పాము. అదేవిధంగా సోదరుడు వాళ్ళ సంబంధించిన పెద్దలతో కూడా అందరితో మాట్లాడి ఒక డేట్ తొందరగా ఫిక్స్ చేసి ఆ డేటుని ప్రకటించి భూమి పూజ కార్యక్రమాలు తొందరగా చేస్తారు. తప్పకుండా దాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళు అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. తప్పకుండా దానికి తొందరగా కూడా అది చేసుకొని ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా కంప్లీట్ చేయాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసి నన్ను ఆహ్వానించిన కాపు సోదరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.